చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లా కావలి ఏరియా హాస్పిటల్ దగ్గర సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన 5 అంశాలను వివరిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల మీద సీఎం చంద్రబాబుకు ఉన్న అంకిత భావాన్ని తెలియజేశారు. అదేవిధంగా వేరే హాస్పిటల్లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలలో 5పై నిన్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ 5 హామీలపై సంతకాలు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజున 16,347 మందికి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పనకై మొదటి సంతకం పెట్టారు. తదుపరి అన్నా క్యాంటీన్ని పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి హోటల్కు వెళ్ళి తినాలంటే వారు మొయ్యలేని భారం. దానికోసం 2014వ సంవత్సరం నందు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం మూర్ఖత్వంతో మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తిరిగి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ అవ్వాతాతలకి, అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తూ ఆ రోజు మాట ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దానిపై సంతకం పెట్టారు. 3,000 4,000 చేయడమే కాకుండా 3 నెలల నుంచి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈ నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే వసతి కల్పించారు. అదేవిధంగా వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ని 6,000 చేస్తూ ఈ 3 నెలల కాలానికి 6,000 రూపాయలని అదనంగా కలిపి 10,000 రూపాయలుగా 12,000 రూపాయలుగా అది కూడా 1వ తారీఖున ప్రతి ఇంటి వద్దకు పెన్షన్ ఇచ్చే మార్గం చూశారు.